పెట్టుబడులు రావడం వల్ల నాలాంటి వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఉపాధి విస్తృతంగా దొరుకుతుంది. ఉపాధి మామూలుగా కాదు, విస్తృతంగా ఉపాధి దొరుకుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నిన్నగాక మొన్న రక్షణ రంగంలో ఆయన పిలుచుకొచ్చి ఆయనతో శంకుస్థాపన చేయించారు. దానివల్ల మాకు సంతోషంగా ఉంటుంది. మా రాష్ట్రానికి మంచి మంచి పెట్టుబడులు వస్తున్నాయి, ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే గతంలో ఎలా ఉంది సార్ మీకు? గతంలో అండి 5 సంవత్సరాల పాటు నేను పడ్డా నరకం. నాలాంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న పబ్లిక్ అంతా కూడా నరకం పడ్డారు. ఇసుక దొరక్క, సిమెంట్ దొరక్క, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోయి ఈ ఇబ్బందులన్నీ కూడా 5 ఏళ్ళు పడ్డామండి. ఎక్కడ దాకా నేనే 4 లక్షలు అప్పు చేశాను. అందులో ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 2 లక్షలు అప్పు తీర్చాను. ఇంకా 2 లక్షలు మిగిలింది సార్. దాని దయ వల్ల ఇప్పుడు నాకు పనులు చక్కగా దొరుకుతున్నాయి. గవర్నమెంట్ ఇచ్చినంత ఎవరికి పనులు దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నారు, అది ఇదని వైసీపీ అన్న వాడికి 5% కూడా అవగాహన లేని మాటలు. 5% అవగాహన లేని మాటలని మేము పట్టించుకోం సార్. ఎందుకంటే నేను చేస్తున్నా కదా, నేను స్వయంగా నేనే సాక్ష్యం. నేను పని చేస్తున్నా. ఈ రోజు కూడా నాకు 2 చోట్ల పనులు, 70,000 రూపాయల పనులు, 80,000 రూపాయల పనులు చేస్తున్నా. నేను నాకు 5 ఏళ్ల పాటు రోజుకి 500 వచ్చే కూలి కూడా నాకు దొరకలేదండి గత 5 ఏళ్ల క్రితం. అట్లా బాధపడుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఉపాధి దొరుకుతుంది, యువతకి మంచి ఉపాధి దొరుకుతుంది. సాఫ్ట్వేర్ రంగం కానీ, లేదా ఎడ్యుకేషన్ రంగం కానీ, లేదా ఇంకొక రంగం కానీ ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మా మీద కూడా హ్యాపీగా ఉంటుందండి కంపెనీలు రావడం వల్ల. అంటే ఈ గవర్నమెంట్ కంపెనీలు తీసుకొస్తుంటే వైసీపీ వాళ్ళు కోర్టులో కేసులు వేయటం, లేకపోతే కంపెనీలు మెయిల్ పెట్టడంపై ఏ రకంగా చూడాలంటే? ఏ రకంగా చూడాలి? వాళ్ళు ఇంకా అవడానికి వ్యవహారం కూడా లేకుండా పోయింది వాళ్ళకి. ఇంకా ఒకటే మాట అర్థమైందా మీకు? వాళ్ళు కేసు అవడం వల్ల ఎట్లా ఓడిపోతారు కాబట్టి మేము ఇంకా ఎదవలం అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే అసలు వాళ్ళు ఒక మాట అన్నారు, ఈ గవర్నమెంట్ అసలు పరిపాలన చేయట్లేదు, దోచుకుంటుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. దోచుకునే వాళ్ళు ఎవరో, దోచుకోబడే వాళ్ళు ఎవరో వాళ్ళకి 5 ఏళ్ళుగా వాళ్ళకి తెలుసు. వాళ్ళు మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే వాళ్ళకి. ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. గూగుల్ వచ్చిందంటే పర్లేదండి, కొంచెం పైసా అందరం బాగుపడతాం. లేకపోతే విశాఖపట్నంలో కాగ్నిజెంట్, TCS, ఐటీ డెవలప్మెంట్ ఇలాగా అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అనకాపల్లిలోని స్టీల్ ప్లాంట్, ఇవన్నీ చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు పర్లేదండి, ఆయన ఐడియా వేర్లేండి. ఆయన వచ్చారంటే పర్లేదు, చేస్తారు. యూత్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ కంపెనీల కోసం. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మరి కంపెనీలు వచ్చాయంటే పక్కా వస్తాయండి, 100% వస్తాయి. దాన్ని వెయిట్ చేస్తాం దానికోసం. విశాఖపట్నం కాకుండా టోటల్ అన్ని ఆంధ్రాలో కూడా అన్ని వైజ్ గా అన్ని జిల్లాల్లో కూడా కంపెనీలు వస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, DRDO, ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది సార్. టోటల్ అయితే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్ అనేది? పర్లేదండి, కూటమి ప్రభుత్వం ఉంటే అవుతుంది, బాగుపడతామని అనిపిస్తుంది. మరి సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రాలోని రోజుకొక డెవలప్మెంట్ జరుగుతుంది, రోజుకొక కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా విశాఖలో చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ కూడా మనం అనౌన్స్ చేశారు. అలాగే కాగ్నిజెంట్, TCS ఇలాంటి రావడం వల్ల యూత్ కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? ఉద్యోగాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చక్కగా అన్ని వైపులా డెవలప్మెంట్ అవుతుంది. ఒక విశాఖపట్నం కోసం మాట్లాడటం మనం కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ఈ మధ్యన గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో యూత్ చాలా ఆకర్షణగా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే న్యూ ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేషన్స్ అన్ని వస్తావని. సో రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా మళ్ళా వస్తావని ఆశిస్తున్నాను. మన రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా రాయలసీమలో వచ్చింది. అలాగే పుట్టపర్తిలో DRDO సంబంధించి కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ కి ఒక విజన్ అంటూ నాకు కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇప్పుడు సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఒకే చోటు డెవలప్మెంట్ ఒకే దగ్గర ఉన్నట్టు కాకుండా మొత్తం అన్ని వైపులా సర్దితే ఇంకా బాగుంటది. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ 4 జోన్లు తీసుకొని 4 ఏరియాలు ఇచ్చేస్తే మొత్తం మనకి లాస్ట్ టైం హైదరాబాద్ తో ఏ ప్రాబ్లం ఫేస్ చేసామో ఇప్పుడు అంటే రాబోయే ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మనం మార్చుకోవచ్చు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా. ఇప్పుడు అలాగే ఆంధ్రాలోని ఇన్వెస్ట్మెంట్లు కూడా లైన్ పడుతున్నారు, పెట్టుబడులు పెడతామని. ఇలాంటివి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? పెట్టొచ్చు, 100% ఇది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, ఇంకా అట్రాక్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి, అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి కూడా మనకి ఇంకా ఇన్వెస్టర్స్ వస్తారు. ఇది ఒక జస్ట్ ఇనిషియేటివ్ మాత్రమే. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇంకా బాగుంటదని నేను ఆశిస్తాను. టోటల్ అయితే ఆంధ్రలోని భవిష్యత్తులో ఏ విధంగా మారబోతుంది, ఎలా ఉండబోతుంది అంటారు? అంటే గూగుల్ డేటా సెంటర్, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, DRDO ఇలాగ రోజుకు ఒక శంకుస్థాపనలు అవుతున్నాయి. డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి ఇలాగే ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రెండు కలిసి, ఇండివిజువల్ గా నేను చెప్పడం లేదు, రెండు ఉండాలా. స్వార్థం లేకుండా పొలిటీషియన్స్ అందరూ డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఇలా కూటమి వెళ్తే గుజరాత్ కి మనం చాలా త్వరగా బీట్అవుట్ చేయొచ్చేమో నాకు అనిపిస్తుంది. బ్రో, ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే
రోజుకొక పరిశ్రమలు వస్తున్నాయి, రోజుకొక కంపెనీలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నంలోని గూగుల్ డేటా సెంటర్ అనేది కూడా మొన్న అనౌన్స్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఇలాంటి కంపెనీలు వస్తే మీలాంటి యూత్ కి ఏ విధమైన ఉపయోగం? వస్తే చాలా బాగుంది అందరికి. ఎందుకంటే అందరికి ఉద్యోగాలు అనేది నిరుద్యోగులకి ఇది మంచి అవకాశం. చాలా హ్యాపీగా ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు విశాఖపట్నమే కాకుండా మొత్తం టోటల్ ఆంధ్రలో చూసినట్లయితే రోజుకో పరిశ్రమలు వస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మొన్న నారా చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చారు. డిఆర్డిఓకి సంబంధించిన యుద్ధ విమానానికి సంబంధించిన పరిశ్రమ కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా అంటే అంతా ప్రెసెంట్ చూస్తే బాగుంటది అనిపిస్తుంది. కానీ ఇదే గవర్నమెంట్ కొనసాగితే మనకి ఇంకా బాగుంటది. ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా యూత్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇన్ని కంపెనీలు, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలు రోజు వస్తున్నాయి. ఎలా అంటే ఇక నుంచి మన రాష్ట్రం కూడా ఇంకా ఉండొచ్చు. ఇంకా వేరే రాష్ట్రం వెళ్ళకుండా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ మనం ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఫ్యామిలీ కూడా దగ్గరగా ఉంటూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి విధంగా ఫీల్ అవుతారు. అయితే ఒక యూత్ కి ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఈ ప్రభుత్వం వచ్చి? నమ్మకం ఏర్పడిందండి. బాగా నమ్మకం ఏర్పడింది. బాగా నమ్ముతున్నారు కూడా ప్రభుత్వాన్ని. నమ్మకం అయితే నమ్మకం ఏర్పడిందండి. ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే రోజుకో వారి కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్ ఇలాంటి సంస్థలు రావడం వల్ల ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎలా ఉండబోతుంది? యూత్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నమాట. దీనివల్ల మనకి జాబ్ క్రియేట్ అయితేనే ఏదైనా ఫ్యూచర్ లోన ఫ్యామిలీకి సపోర్ట్ వస్తేనే ఎకనామిక్ గ్రోత్ అవుద్ది. దానివల్ల ఒక స్టేబుల్ సొసైటీ ఫామ్ అవుద్ది. ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ మనకి. అలాగే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మొత్తం స్టీల్ ప్లాంట్, అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఇలా రకానికి రోజుకో సంస్థ వస్తుంది. అలాగే ఆంధ్రలో చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మనం తీసుకొని వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ అవడమే కదా యూత్ కి కావాలి. అందరు దానికోసం కష్టపడితే అందరికి అదే మంచిది. గవర్నమెంట్ బాగుంది, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, యూత్ కూడా బెనిఫిట్ అవుతుంది. నా పిల్లోడు ఇంజనీరింగ్ చేసి అక్కడికి వెళ్ళాలి, పంపాలని ఆలోచన ఉండేవాడిని. ఇప్పుడు అక్కర్లేదు ఇక్కడ. అది కాక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఒకటి వస్తుంది వైజాగ్ లో, గూగుల్ పక్కనే. మా అబ్బాయి చదివి సెమీ కండక్టరే. సో 2-3 సంవత్సరాల్లో ఆంధ్రోకి ఇక్కడే అమెరికా ఉండేవాడు కూడా అవకాశం వస్తే వాళ్ళు వెనక్కి వస్తారు. అవకాశాలు క్రియేట్ చేస్తే ఇండియా బోల్డ్ మంది రావడానికి వెనక్కి ఉన్నారు. అది ఇప్పుడు ఏర్పడపడుతుందని భావిస్తున్నాను. ఇది ఆంధ్రాకి శుభదినం. మరి 2-3 సంవత్సరాలు ఎన్ని జరిగితే ఆంధ్ర ఇంకా ఇండియాలోనే తిరుగులేని రాష్ట్రంగా ఉంటుంది. మా ఇన్వెస్టర్లు కూడా మన ఆంధ్రలోని పెట్టుబడులు పెట్టడానికి కూడా లైన్ కడుతున్నారు. ఇవి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే అలా జరుగుతుందేమో అనిపిస్తుందండి. మళ్ళీ జనం కూడా ఆలోచించి ఓటేయాలి. మరి అది కూడా ఉండాలి కదా. ఇన్వెస్టర్ కి భరోసా ఎప్పుడు ఉంటుంది? కన్సిస్టెన్సీ ఉంటుంటది. ఆ కన్సిస్టెన్సీ అనేది మనలోనే ఉంటది. ముఖ్యంగా అది మిడిల్ క్లాస్ వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి తెలుస్తాయి అన్ని. ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అతని పనితీరు అనేది ఏ విధంగా ఉందంటారు సార్? ఇప్పుడు ఈ టర్మ్ ఆయన పనితీరు విపరీతంగా మెరుగుపడిపోయిందని భావిస్తున్నానండి. కిందసారి కన్నా ఒకసారి రివర్స్ పిల్లా చేసిన ఆయన ఇప్పుడు పుల్లాగా వెళ్ళిపోయి దడదడలు ఆడిస్తున్నాడు అని అనిపిస్తుందండి. ఇలాంటి పరిశ్రమలు రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? మంచిది కదండి. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉపాధి వచ్చిందంటే ఆటోమేటిక్ ఫ్యామిలీ సెటిల్ అవుతారు కదా. సంక్షేమం అన్నది మంచిది, కానీ ఉపాధి ఉంటే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది హౌస్. సరే, ఇప్పుడు ఆంధ్రలో చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మొన్న ఇనాగ్రేషన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు డిఆర్డిఓ యుద్ధ విమాన సంబంధించిన పరిశ్రమ కూడా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా పరిపాలన బాగుందండి. ప్రతి ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అది కొంతమంది అంటే గవర్నమెంట్ అంటే వచ్చే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి నెక్స్ట్ 2-3 years పోయినాక చాలా బాగుంటుంది. తాత్కాలిక బాగుండవచ్చు, కానీ ఒక 3 years పోయినాక వైజాగ్ రూపురేఖ మారిపోతుంది. రాయలసీమ పుట్టపర్తిలో డిఫెన్స్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక భాగం మనం చెప్పొచ్చు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకుంటే ఆ అభివృద్ధి భాగంలో మేము 3 రాజధానులు నిర్మిస్తామని చెప్పేసి జనాల సొమ్ముని దోచుకోవటం తప్ప వేరేం చేయాలి. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏంటి, అభివృద్ధికి సంబంధించి 3 ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఉదాహరణ మనం చూసుకుంటేనేమో గూగుల్ డేటా సెంటర్ అటు ఉత్తరాంధ్రకి, ఇటు రాజధాని పరంగా చుట్టూ ఇక్కడ రాజధాని మధ్యస్థంగా చూసుకుంటేనేమో ఉత్తర కోస్తా జిల్లాలకి ఇక్కడ రాజధాని నిర్మిస్తున్నారు. అట్లాగే రాయలసీమ ప్రాంతాలకు వచ్చేపాటికి మనం చూస్తే క్యారియర్ గానీ, ఇవాళ చూస్తే ఏరోస్పేస్ టెక్నాలజీ సంబంధించి యుద్ధ విమానాలు గానీ ఎన్ని తీసుకొస్తుంటే 3 ప్రాంతాల అభివృద్ధి ఏంటి అనేది వీళ్ళు చేసి చూపిస్తూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసి పరుగులు ఎక్కిస్తున్నారని మనం గంటాభావంగా చెప్పుకోవచ్చు. ఇది 1,00,000 కోట్ల పెట్టుబడి అనేది మనం ఆలోచించేది. ఎందుకంటే ఇక్కడ మనకి యువతకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంత దీనికి యువతకి మన భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నాము. అట్లాగే ముందు రాబోయే తరాలకి ఇది పటిష్టమైన నిర్మాణం అని మనం చెప్పొచ్చు. ఏమండి, వైసీపీ అనేది ఒక చెడు పురుగు.
ఆ చీడపురుగు ఎంతసేపు చెక్కను నాశనం చేయటం, చెదపడటం, నాశనం చేసే పందాలోనే ఈ చీడపురుగు అనేది ఉంటుంది. ఎంతసేపు భవిష్యత్ తరాలకు ఉపయోగం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది వాళ్ళకి అనవసరం. ఎందుకు వాళ్ళ తరంలో ఏం చేశారని మనం చెప్పుకోవటానికి? చీడపురుగు అనేది ఎక్కడున్నా చీడపురుగు అభివృద్ధిని అడ్డుకోవటంలో వీళ్ళు ముందుంటారు.